పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసారి శుభం కలిగినమ్మ కొడుకులు బిడ్డలు చల్లగా పడిన ఒక సాలు ఉండను ఒక మూల నిండనమ్మ చాటల మనత్తములు కెంపులు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని ₹100 పెట్టుకుని మాత్రం ఒక దహనాతర్మ తల్లి సంఘం ఒలగి చేయాలమ్మా బాల సంత దీవెన చల్లగా వర్దిల్తదమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు ఇటెందుకు వచ్చినావురా? ఇట్లా 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 గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా. ఇగోరా, ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిందంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అబ్బో అని చూసినావా? సిద్ధుడు మా అయ్యలకే దొరజీతగాడు అని గిసండి తెలితే అబ్బో. అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు. తీరా ఇడిచిపెట్టు. ఎందుకు ఇడిచిపెట్టాలరా? ఏం కాదు, ఇంకోటి రాసేత్తా వసంతకి. ఇవాళ ఒకటే జడెత్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఆ చిన్న పోరేనా జడేసేదిరా. అరే వాళ్ళ నాయన ఉన్నాడు రా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసి అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? నీకు ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గడి నెంబర్ ఉన్నాయి, దానికి చేస్తా. అరే గడికి వద్దురా, వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. గిట్ల పోతావు? ఆగు. ఏ వద్దురా ఇవన్నీ. ఫోను ఫోను అది ఏమైంది? వేసిన జడెత్తాను. రేయ్ గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కొట్టేసిన అంత తెలియనట్టున్నదిరా. హలో 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 ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. మీరేంది నాకు రాసిచ్చని చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం,
పోలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టేమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే వాళ్ళు ఇత్తలు. ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చాయి. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందే? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చాయి. అవి ఎట్లు ఇస్తావు, ఇవి ఎట్లు ఇస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావు అయ్యింది. గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. కలిసిన ఆదరా మాట చెప్తాను. దొర కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇగో ఏమని సంఖ నాకుతావు నాకు. అయ్యా మీరే గట్లంటే ఎట్లా? బాంచే భూమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో కొట్లండి కానీ కడుపులో కొట్లకండి. మీ ఉచ్చదాగమన్న తాగుతాము కదా బాంచన్. గడి నేను నోరులేదు అదరా నీకు. నువ్వెంత నీ బతుకెంత? అదెట్లా మాట్లాడుతుంది, నువ్వెట్లా మాట్లాడుతావు? దీని గట్టు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా. మీరే కాదు, ఊర్లో అందరు చదవాలి. చదువా? చదివినాం కదా. మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు చదివి పాస్ అయినాం. ఇంకేం చదవాలి? అందరం అయి చదివి పాస్ అయినాం. ఇంకో వీళ్ళ వాసంతా కూడా అయి చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో వంట ఒక్కని కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మమ్మల్ని కూడా చదివించాలంటే ఫెయిన్లోకి ఓడి అవుతాడు, బర్రెలోడు అవుతాడు, గడిలో పనిలోడు ఎత్తాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చెప్తాం? పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాయనతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది? నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు. ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకెవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుంది దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మసుంటి భూమిని భయపడి అమ్ముకుంటా. రేయ్ ఏడు చూసుకుంటే తొక్కుతానవరా? జరైతే కారు గుద్దుకునేటోనివి. దొరసాని చూడు ఎంత ముద్దుగున్నది. మా తల్లి పెద్ద దొరసాని ఏ సర్గంలో ఉన్నదో, ఆమె నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టు